నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, అప్పుల్లో ఉండి నిజంగా అప్పుల్ని తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళండి. అంటే ఎలాంటి అప్పులైనా సరే, బయట వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకున్నామక్క, అప్పులు అనేవి తీర్చుకోలేకపోతున్నాము అనేవాళ్ళు కానీ, లేదంటే కనుక బంగారం అనేది తాకట్లో పెట్టి విడిపించుకోలేకపోతున్నాము అనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందువల్లనంటే ఒక మైత్రేయి ముహూర్తం అనేది మనకి నెలకి 2 సార్లు వస్తుందండి. 2 సార్లు కానీ 3 సార్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి మైత్రేయి ముహూర్తంలో కనుక మనం అప్పులని తీర్చుకోవడానికి, అసలు మైత్రేయి ముహూర్తం అంటేనే అప్పులు తీర్చుకోవటానికండి. అలాంటి సమయంలో అప్పులు తీర్చుకోగలిగితే ఖచ్చితంగా మన అప్పులన్నీ తీరిపోతాయని మనకి చెప్పబడుతుందండి పురాణాల్లో. సరే, మనం ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి నేను నిన్న 9వ తారీఖు, మనకి 9వ తారీఖు నిన్న రాత్రి 11:30 గంటల నుంచి మనకి తెల్లవారుజామున 1:30 గంటల వరకు ఈ మైత్రేయి ముహూర్తం ఉందండి. ఆ సమయంలో నేను చేశానండి ఇలాంటి ఒక పరిహారాన్ని. చేయటం వల్ల నిజంగా మనీ అనేది రావటం, నేను ఎదురు చూసిన మనీ అనేది నాకు దక్కడం అనేది జరిగింది. అది ఎలా జరిగింది ఏంటి అనేది, ఆ ముహూర్తంలో ఏం చేశాను అనేది కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, అప్పుల బాధలు తీరటం కోసం మనం ఎన్నో రకాల వీడియోస్ని మనం తెలియజేస్తూ ఉన్నాము. అందులో చాలామంది ప్రయత్నించి, అక్క ఈ వీడియో చేశానక్క, నేను పూజలు పరిహారాలు చేసుకోలేను, నేను ఇలాంటి విషయాలు చేశాను అని చెప్పి చాలామంది మనకి తెలియజేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి విషయాలలో ఈ మైత్రేయి ముహూర్తంలో చేసే ఈ పరిహారం అండి నిజంగా చాలా వరకు కూడా ఉపయోగపడిందండి. అలాగే ఆ మైత్రేయి ముహూర్తం అనేది మనకి ఇప్పుడు రాబోయే 21వ తారీఖు నాడు వస్తుందండి మళ్ళీ కూడా. అలాంటి సమయంలో కూడా మీరు ప్రయత్నించి చూడొచ్చు. నెలకి 2 సార్లు వస్తుంది. ఆ 2 సమయాల్లో కూడా కొంతమందికి ఒకసారి చేయగానే ఫలితం అనేది కనిపిస్తుంది, కొంతమందికి 2 సార్లు చేసినా కూడా ఫలితం అనేది కనిపిస్తుంది. మనం చేసే నమ్మకాన్ని బట్టి మీరు చేస్తూ ఉంటే కనుక అప్పులు అనేవి ఎంత పెద్ద హోమ్ లోన్ అయినా సరే, కార్ లోన్ అయినా సరే, ఎలాంటి అప్పులైనా సరే తీరిపోతాయండి. నాకైతే కనుక నేను గోల్డ్ తీర్చుకోవడానికి నేను ఇది సెకండ్ టైం చేసిన పరిహారం అండి. ఇది నాకు ఖచ్చితంగా తీరిందనమాట. అందువల్ల మీకు తెలియజేస్తున్నాను. అసలు మైత్రేయి ముహూర్తం అంటే ఏంటి అనేది తెలుసుకుందామండి. జ్యోతిష శాస్త్రం ప్రకారము ఉత్తమమైన సమయం అండి మైత్రేయి ముహూర్తం అనేది. అశ్విని నక్షత్రము, మేష లగ్నము లేదా అనురాధ నక్షత్రము, వృశ్చిక లగ్నము కలిసినప్పుడు, ముఖ్యంగా అది మంగళవారం, శనివారాల్లో వస్తుందండి ఇలాంటి ముహూర్తం అనేది. అందువల్ల అలాంటి సమయాల్లో అప్పులు అనేవి ఎంతైనా సరే, కొంతైనా సరే మనం తిరిగి ఇవ్వగలిగితే, అంటే అప్పులు మొత్తము తీర్చుకోలేం కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా మైత్రేయి ముహూర్తం గురించి తెలియజేశాను. మనకి హోమ్ లోన్ ఉంటే కనుక హోమ్ లోన్కి ఒక కవర్ అనేది, ఆఫీస్ కవర్, చిన్న కవర్లు అనేది దేనికి అది సపరేట్గా, హోమ్ లోన్ అయితే హోమ్ లోన్కి ఒక కవరు, ఇంకా గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోన్కి ఒక చిన్న కవర్ లాంటివి విడివిడిగా తీసుకొని మీరు ఆ మైత్రేయి ముహూర్తం అని చెబుతున్నాం కదా, ఆ టైమింగ్స్ అనేది కూడా మనం తెలియజేస్తున్నాము. అలాంటి సమయాలలో మనం ఏం చేయాలి అని అంటే ఎంతో కొంత అమౌంట్ అనేది ఆ కవర్లో తీసి పెట్టుకోవడం అయితే మంచిది. మన హోమ్ లోన్కి ఒక 1000 రూపాయలు ఉందనుకోండి మన దగ్గర, చిన్న అమౌంట్ కాబట్టి మనం కట్టడానికి కుదరదు, కాబట్టి బ్యాంకుకి వెళ్ళి కట్టడానికి కుదరదు. కాబట్టి అలాంటి సమయాలలో మనం ఆ కవర్లో నేను హోమ్ లోన్ తీర్చడానికి కడుతున్నాను అని అన్నట్టుగా మనం కొంత అమౌంట్ తీర్చిపెట్టుకోవాలి. ఇంకా గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోన్కి సపరేట్గా తీసి పెట్టాలండి. అలా మనీ అనేది మా దగ్గర అసలు లేదక్క, మేము తీర్చలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈరోజు ఒక ఏంజల్ నెంబర్తో కూడిన ఒక స్విచ్ బోర్డ్ని కూడా మీకు తెలియజేస్తానండి. మీరు ఈ కవర్లో మీరు ఏం చేస్తారనంటే, ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ బోర్డు ప్లస్ ఏంజల్ నెంబర్, మీ దగ్గర ఒక రూపాయి నోట్ అంటే 10 రూపాయి నోట్ అంటే అక్క 1 రూపాయి నోటు దొరకదు కదా అని అంటున్నారండి. రూపాయి నోట్ అంటే 50 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఎలాంటి రూపాయి నోట్ అయినా సరే ఆ ఒక్క నోటును మాత్రం తీసుకోండి.
తీసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు చూపించబోయే ఈ ఏంజల్ నెంబర్తో కూడిన ఒక స్విచ్ బోర్డ్ని చూపిస్తాను. అది ఒక వైట్ కలర్ పేపర్ మీద మీరు రాయాలండి. ఇప్పుడు పేపర్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్. పైన చూపించింది చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ నెంబర్ అండి. 574781498814 అనే ఒక ఏంజల్ నెంబరు. కింద రష్ కౌంట్ నౌ అనే ఒక స్విచ్ బోర్డ్ని మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని రాసిన తర్వాత మీరు ఒక 50 రూపాయల నోటు కానీ లేదంటే 20 రూపాయల నోటు కానీ 10 రూపాయల నోటు కానీ తీసుకోండి. అక్క మాకు మైత్రేయ ముహూర్తంలో ఎప్పుడు కూడా మా దగ్గర డబ్బులు ఉండవు అక్క, మేము పెట్టడానికి కవర్లో పెట్టడానికి మా దగ్గర మనీ కూడా లేదు, ఆ సమయాల్లో ఏం చేయాలి? మైత్రేయ ముహూర్తం అనేది మీరు మిస్ అవ్వాల్సిన అవసరం అనేది లేదండి. అందుకోసం మీరు ఏం చేస్తారనంటే ఇలా రాసి ఆ తీసుకున్న రూపాయి నోట్ ఉంది కదండి, 50 రూపీస్ నోటో ఏ నోటో అయితే తీసుకున్నారో ఆ నోట్ ఉంది కదా, ఆ నోట్లో ఈ పేపర్ని పెట్టి మధ్యలో పెట్టేసి చుట్టేసేయండి. రౌండ్గా రోల్ లాగా చుట్టేసేయండి. చుట్టేసి మీరు ఒక హౌసింగ్ లోన్ కోసం ఒక లోనింగ్ తీసుకున్న ఒక కవర్ తీసుకుంటారు కదా, ఆ కవర్లో ఈ పేపర్ని అంటే 50 రూపాయల నోటుతో కలిపిన ఈ పేపర్ని ఆ కవర్లో పెట్టండి. అలాగే మీకు ఇంకొక లోన్ ఉందనుకోండి, ఆ లోన్ కూడా మీరు ఇంకొక 10 రూపాయల నోటు తీసుకొని ఆ 10 రూపాయలు ఇంకొక పేపర్ మీద ఇలా రాయండి. ఇలాగా మైత్రేయ ముహూర్త సమయంలో మీరు ఏం చేస్తారంటే ఇలాగా ఆ కవర్లో పెట్టేసేయండి. మళ్ళీ మైత్రేయ ముహూర్తం వస్తుంది కదా, మీరు మైత్రేయ ముహూర్తం ఒక్కసారి చేస్తేనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ అక్క నాకు ఇంకా కూడా రిజల్ట్ కనిపించలేదు అని అనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే మైత్రేయ ముహూర్తానికి ఆ కవర్ ఓపెన్ చేసి మీరు ఆల్రెడీ కూడా 50 రూపాయల నోటు కానీ తీసుకొని పేపర్ మీద రాసి ఉంచుతారు కదా, అదే పేపర్ మీద మళ్ళీ ఇంకొకసారి అదే ఏంజల్ నెంబర్ని స్విచ్ బోర్డ్ని రాయండి. ఎందువల్లనంటే అక్క మా దగ్గర మనీ లేదు, మనీ ఉంటే కనుక మీరు మనీ అనేది ఆ కవర్లో పెట్టుకుంటూ వచ్చేయచ్చు. ఈ స్విచ్ బోర్డ్తో కూడా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. మనీ లేదు మా దగ్గర పెట్టలేము, మాకు ఈ అప్పు తీర్చుకోలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని ఏంజల్ నెంబర్ని మీరు మైత్రేయ ముహూర్త సమయంలో ఒక్కొక్కసారి రాసి అదే పేపర్ మీద రాసి మళ్ళీ అదే పర్సులో పెట్టేసేయండి, అదే కవర్లో పెట్టేసేయండి. ఇలాగా మీరు ఒక 2 సార్లు అంటే ఒక నెలకు 2 మైత్రేయ ముహూర్తాలు కానీ 3 కానీ వస్తాయండి. ఆ మైత్రేయ ముహూర్తం మళ్ళీ వచ్చి 21వ తారీఖు వస్తుంది ఈ మార్చి నెల. అప్పుడు మళ్ళీ కూడా ముందు రోజు మీకు గుర్తు చేస్తాను. అలా ఒకసారి మళ్ళీ చేయండి. ఎందువల్లనంటే నిన్న వచ్చిన మైత్రేయ ముహూర్తానికి నాకు 2 సార్లు చేశాను కాబట్టి, అంటే నేను 2 టైమ్స్ చేశానండి. ఇంతకుముందు ఒకసారి చేశాను లాస్ట్ మంత్లో, ఇప్పుడు ఈ నిన్న 9వ తారీఖు చేశాను. నిజంగా నాకు రావాల్సిన మనీ అనేది చాలా స్ట్రక్ అయిపోయి రాక నేను గోల్డ్ విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఈ మనీ అనేది ఈ రోజు అండి ఖచ్చితంగా నా చేతికి అందింది. ఈ రోజే నేను గోల్డ్ విడిపించుకొని తీసుకురావడం అనేది జరిగింది. మీరు కూడా చేసి చూడండి. మైత్రేయ ముహూర్తానికి చాలా పవర్ అనేది ఉంది. అంతేకాకుండా వాటితో పాటు మనకి ఏంజల్ నెంబర్ స్విచ్ బోర్డ్ కూడా మనీ లేని సమయంలో ఇలా కూడా ఉపయోగించి చూడండి. ఇంకా మనీతో పాటు చేయాలి అని అనుకున్న వాళ్ళు మనీతో పాటు ఈ స్విచ్ బోర్డ్ను కూడా కలిపి పెడితే ఇంకా కూడా మనీని మీరు తొందరగా గెయిన్ చేయగలరు. అంటే ఇంకా కూడా మీకు సంపాదన అనేది పెరుగుతుంది, తొందరగా మనీ అనేది మీ దగ్గరికి వస్తుంది, అప్పులు కూడా త్వరగా తీరడానికి మంచి అవకాశం అనేది కనిపిస్తుందండి. ఇంకా అలా చేర్చి పెట్టిన అమౌంట్ని ఏం చేయాలక్క అన్న డౌట్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ మొత్తం అమౌంట్ బల్క్గా మీకు అమౌంట్ వచ్చింది, మీరు విడిపించుకోగలుగుతున్నారు అని అనుకున్నప్పుడు ఆ అమౌంట్తో పాటు ఈ కవర్లో పెట్టి ఉంటారు కదా, మీరు ఆల్రెడీ చేర్చి పెట్టిన అమౌంట్ ఏదైనా ఉంటే కనుక అది కూడా కలిపి మీరు ఆ అప్పుని తీర్చేసుకోవడం అనేది మంచిదండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.